విజయవాడ పోలీసుల మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్. గాది సాయికృష్ణ ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదా అంటూ ప్రశ్నించారు ఆయన. సాయికృష్ణ ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీని కలిసి సాయికృష్ణ ఎక్కడున్నారో వెంటనే కుటుంబ సభ్యులకు తెలియచేయాలని వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా పోలీస్ శాఖను మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ వ్యక్తిని ఏం చేశారు, ఆ వ్యక్తిని ప్రొడ్యూస్ చేయమని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారికి డిమాండ్ చేస్తాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, కానీ ఒక వ్యక్తిని తీసుకువచ్చి లేదా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఒక వ్యక్తి కనపడకుండా పోయే విధంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయంటే దాని మీద పూర్తిగా విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దీనికి కారణమైన ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. సాయికృష్ణ లాకప్ డెత్ అత్యంత దుర్మార్గం అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రాణాలు తీసే అధికారం పోలీసులకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆ సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కృష్ణలంక పోలీసుల యొక్క దౌర్జన్యానికి కానీ, అతన్ని కొట్టడం మూలంగా కానీ చనిపోయాడు. చనిపోయినటువంటి శవాన్ని విజయవాడ సంబంధించినటువంటి శ్మశాన వాటికలో అర్ధరాత్రి పూట ఖననం చేశారు అని చెప్పని వారి యొక్క బంధువులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద వాస్తవం ఏంటి, ఏం జరిగిందనే విషయాల్ని పోలీసు యంత్రాంగం, విజయవాడ పోలీస్ కానీ, రాష్ట్ర పోలీసులు కానీ ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిచ్చారు మీకు కొట్టమని, ప్రాణాలు తీయమని? అక్కడ అతను చేసినటువంటి నేరం ఏంటి? వారెంట్ ఉంటే రీకాల్ చేయించుకుంటారు, లేకపోతే కోర్టులో అటెండ్ అవుతారు, అంతే తప్ప కేసులు ఉన్నాయని, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని అతన్ని తీసుకొచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్లో కొట్టి గోళ్ళు పీకి రక్తం వస్తుంటే డాక్టర్లను తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి తల్లిని వారి బంధువుల్ని కూడా చూడకుండా ఆ పోలీస్ స్టేషన్లోనే దాదాపుగా 10 రోజుల పాటు ఉంచడం అనేది చట్ట ఉల్లంఘనే. సాయికృష్ణను పోలీసులు కొట్టిన ఫోటోలు విడుదల చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. ఇలాంటి చర్యలతో ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగంతో పని లేదు, కేవలం రెడ్ బుక్ అరాచకమే చేస్తామని చెబుతున్నారా అని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. మనిషిని కొట్టినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు పెరికేసేసి మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? ఇక వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంక ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.